కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని చిన్న కోమర్లలో దాల్మియా సిమెంట్ ప్లాంట్లో 3,478 కోట్లతో చేపడుతున్న లైన్ 2 విస్తరణ ప్రాజెక్టు. కానీ ఈ ప్రాజెక్టు కేవలం మరో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ మాత్రమే కాదు. భవిష్యత్తులో తక్కువ కాలుష్యంతో, తక్కువ కార్బన్ ఉద్గారాలతో సిమెంట్ తయారీకి మార్గం చూపే గ్రీన్ సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని పెంచే కీలక అడుగు. గ్రీన్ సిమెంట్ అంటే చాలామంది ఆకుపచ్చ రంగులో ఉండే సిమెంట్ అనుకుంటారు. అది పూర్తిగా అపోహ. గ్రీన్ సిమెంట్ కూడా సాధారణ సిమెంట్ లాగే బూడిద రంగులోనే ఉంటుంది. గ్రీన్ అనే పదం దాని రంగును కాదు, పర్యావరణానికి మేలు చేసే తయారీ విధానాన్ని సూచిస్తుంది. అంటే తక్కువ కాలుష్యం, తక్కువ కార్బన్, తక్కువ ప్రకృతి నష్టం. అదే గ్రీన్ సిమెంట్. ప్రపంచంలో ప్రతి సంవత్సరం 4 బిలియన్ టన్నులకు పైగా సిమెంట్ ఉత్పత్తి అవుతుంది. సిమెంట్ తయారీలో ప్రధానంగా ఉపయోగించే పదార్థం క్లింకర్. సున్నపు రాయిని 1450 డిగ్రీల సెల్సియస్ వరకు కాల్చి క్లింకర్ తయారు చేస్తారు. ఈ సమయంలో 2 కారణాల వల్ల భారీగా కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ఒకటి, సున్నపు రాయి రసాయనికంగా విచ్ఛిన్నం కావడం. రెండోది, అంత అధిక ఉష్ణోగ్రత కోసం బొగ్గు వంటి ఇంధనాలను కాల్చడం. దీంతో ప్రపంచ కార్బన్ ఉద్గారాలలో సిమెంటు పరిశ్రమ ఒక్కటే దాదాపు 7% వాటా కలిగి ఉంది. గ్రీన్ సిమెంట్లో క్లింకర్ వినియోగాన్ని తగ్గిస్తారు. దానికి బదులుగా థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే ఫ్లై యాష్, స్టీల్ పరిశ్రమల నుంచి వచ్చే గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్, కొన్ని ప్రత్యేక ఖనిజ పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవి ఇప్పటికే పారిశ్రామిక వ్యర్థాలుగా బయటకు వచ్చిన పదార్థాలే. వాటిని మళ్ళీ వినియోగించడం వల్ల వ్యర్థాలు తగ్గుతాయి, కొత్త ముడి పదార్థాల తవ్వకం తగ్గుతుంది, కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయి. చాలామందికి మరో సందేహం కూడా వస్తుంది: గ్రీన్ సిమెంట్ స్ట్రాంగ్గా ఉంటుందా అని. సరైన ప్రమాణాలతో తయారైన గ్రీన్ సిమెంట్ అనేక నిర్మాణాలలో సాధారణ ఓపీసీ సిమెంట్తో సమానంగా లేదా కొన్ని సందర్భాలలో మరింత మన్నికగా పనిచేస్తుంది. అందుకే మెట్రో ప్రాజెక్టులు, వంతెనలు, డ్యామ్లు, హై రైజ్ భవనాల్లో కూడా 5 యూష్ ఆధారిత సిమెంట్ ఇప్పటికే విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ నెట్ జీరో కార్బన్ లక్ష్యాల దిశగా పయనిస్తున్నాయి. యూరప్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఇప్పుడు నిర్మాణ రంగంలో కూడా తక్కువ కార్బన్ పదార్థాలను ప్రోత్సహిస్తున్నాయి. భవిష్యత్తులో ఎక్కువ కార్బన్ ఉద్గారాలు చేసే పరిశ్రమలపై అదనపు పన్నులు విధించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రపంచ సిమెంట్ పరిశ్రమ గ్రీన్ టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తుంది. దాల్మియా సిమెంట్ ఈ రంగంలో దేశంలోనే ముందంజలో ఉంది. పర్యావరణ రహిత నిర్మాణ ఉత్పత్తులకు GRIHA గుర్తింపు పొందిన తొలి భారతీయ సిమెంట్ కంపెనీలలో ఒకటి. 2040 నాటికి కార్బన్ నెగిటివ్ కంపెనీగా మారడమే లక్ష్యంగా పెట్టుకుంది. అంటే తాము విడుదల చేసే కార్బన్ కంటే ఎక్కువ కార్బన్ను తగ్గించే స్థాయికి చేరుకోవాలని ప్రణాళిక. కరువు, వలసలు, నీటి కొరత ఇవే రాయలసీమ గుర్తింపు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. గ్రీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్, సోలార్ పార్కులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ స్టీల్, ఇప్పుడు గ్రీన్ సిమెంట్. ఇవి కేవలం పరిశ్రమలు మాత్రమే కాదు, వేలాది ఉద్యోగాలు, రోడ్లు, రవాణా, చిన్న వ్యాపారాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమివ్వనున్నాయి. అయితే గ్రీన్ సిమెంట్ అన్న పేరుతో అన్ని సమస్యలు పరిష్కారమైపోయాయా అంటే కాదు. పర్యావరణ నిపుణులు కొన్ని అంశాలను గుర్తు చేస్తున్నారు. మైనింగ్ ప్రభావం, నీటి వినియోగం, దుమ్ము, కాలుష్యం, స్థానిక ప్రజల ఆరోగ్య రక్షణ, వీటిపై కూడా సమానంగా దృష్టి పెట్టాల్సిందే అంటున్నారు. అంటే గ్రీన్ సిమెంట్ అనేది మంచి ముందడుగు, కానీ పర్యావరణ పరిరక్షణకు పూర్తి పరిష్కారం మాత్రం కాదు. సిమెంటు రంగు మారలేదు, కానీ ఆలోచన మారుతుంది. వ్యర్థాలను వనరులుగా మార్చే టెక్నాలజీ, తక్కువ కార్బన్తో ఎక్కువ అభివృద్ధి, పరిశ్రమలతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడే ప్రయత్నం, అదే గ్రీన్ సిమెంట్. రాయలసీమను పారిశ్రామికంగా మరో మెట్టు ఎక్కించగల ఈ ప్రాజెక్ట్ ఎంత మేరకు విజయవంతమవుతుందో రానున్న రోజులు చెప్పనున్నాయి. బూడిద రంగులోనే కనిపించే ఈ సిమెంట్ భవిష్యత్తుకు మాత్రం పచ్చగా ఉండాలని చెబుతుంది. గ్రీన్ సిమెంట్ అనేది రంగు కాదు, నిర్మాణ రంగంలో జరుగుతున్న పర్యావరణ విప్లవం. రాయలసీమ పారిశ్రామిక ప్రయాణంలో ఈ కొత్త అధ్యాయం ఎంతటి మార్పు తీసుకువస్తుందో చూడాలి.